ఆలసించిన ఆశాభంగం. ₹1,00,00,000 ఫ్లాట్ ప్రీ బుక్ చేసుకుంటే 75 లక్షలకి మీ సొంతం. ప్రీ లాంచ్ ఆఫర్ల వల్ల చిక్కుకున్న బాధితులు విలవిల. 20కి పైగా కంపెనీలు, వేల మంది బాధితులు, వందల కోట్ల దోపిడీ. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాము. ఒక ఫ్లాట్ కొనాలంటే ఒక మనిషి సగం పైగా జీవితం మొత్తం కష్టపడి తను సంపాదించిన మొత్తాన్ని ఒక ఇంటిపై పెడతారు. ఆ కుటుంబం మొత్తం ఆ ఇంటి గురించి ఎన్నో ఆశలు, ఎన్నో కలలు కంటారు. అలాంటి ఒక ఇంటి మీద ఎంత దోపిడీ చేస్తున్నారో, ఎన్ని కోట్ల దోపిడీ చేస్తున్నారో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రీ లాంచ్ ఆఫర్స్ మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ సిటీలో ఎవరైతే ఉంటున్నారో, సిటీలోనే కాదు కొన్ని అర్బన్ సిటీస్లో కానివ్వండి, లేకపోతే బయట సిటీస్లో కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో ఎలా దోపిడీ జరుగుతుందన్నది ఈరోజు మనం మాట్లాడదాం. రియల్ ఎస్టేట్ ప్రీ లాంచ్ దోపిడీ ఏ విధంగా చేస్తున్నారంటే, ప్రజెంట్ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు క్రియేట్ చేసి మేము ఇలాగ ప్రీ లాంచ్ చేస్తున్నామని ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ వేసి అడ్వర్టైజ్మెంట్లు చేసి దానికంటూ ఒక మూవీ స్టార్ను, ఒక పెద్ద సెలబ్రిటీను తీసుకొచ్చి ఒక మంచి యాడ్ చేయించి అది ఫస్ట్ జనాల్లోకి వదులుతారు. మనం పొద్దున్నే లెగ్గానే ఏం చూస్తాం? పేపర్ చూస్తాం. పేపర్ చూసిన వెంటనే మనకి ఫస్ట్ పేజీలోనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ విత్ పెద్ద పెద్ద కమ్యూనిటీస్, ఎమ్యూనిటీస్, అసలు దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడగానే మనందరికీ ఏమనిపిస్తుంది? ఫస్ట్ అబ్బా ఎంత బాగుంది ఇల్లు, మనకి ₹1,00,00,000 ప్రీ బుక్ చేసుకుంటే మనకి 75 లక్షలకే వచ్చేస్తుంది, 80 లక్షలకే వచ్చేస్తుంది ఇప్పుడు బుక్ చేసుకుంటే అన్న ఒక చిన్న ఆశతో, ఒక 20 లక్షలు మనకు తగ్గుతుంది కదా, ఒక 10 లక్షలు మనకు తగ్గిపోతుంది కదా, మనం ఇప్పుడే బుక్ చేసుకుందాం అన్న చిన్న ఆశతో ఇంట్లో ఉన్న డబ్బంతా, ఒకవేళ డబ్బులు లేకపోతే బంగారం పెట్టో, లేకపోతే ఉడ్డాన్ని అమ్మేసో, లేకపోతే ఇద్దరు కష్టపడి సేవ్ చేసుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత జరిగే మోసం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఉండదు, వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ రిసీవ్ చేయరు. అక్కడ మార్కెటింగ్ ఆఫీస్కి వెళ్తే ఎవరు సమాధానం చెప్పరు. ఇలా ఏళ్లకు ఏళ్ళు గడుస్తున్నా, వాళ్ళ మీద కేసులు పెట్టినా పట్టించుకునే వాళ్ళు లేక, ఆ డబ్బులు వెనక్కి రాక ఎంత ఇబ్బందులు పడి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి వాళ్ళ పిల్లల్ని, ఫ్యామిలీని, ఎవరైతే ఆ స్థలమో లేకపోతే ప్లాటో ఫ్లాటో కొనుక్కున్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా పట్టించుకునే నాదులు ఉండరు. అంతమంది కంప్లైంట్ చేసినా కూడా. అలాంటి ఒక చీకటి భాగోతమే ఇది. చీకటి భాగోతం అనడం కన్నా ఇది అందరికీ తెలిసిన భాగోతమే అని చెప్పొచ్చు. ఇలాంటివి మనం గతంలో చాలా చూసాం. ఒక ఇల్లు కొనాలంటే ఫస్ట్ మీరు ఏం చూడాలి, ఫస్ట్ దాని ముందు ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి, దాని డీటెయిల్స్ ఏంటి, అక్కడున్న స్థలం ఎవరిది, దానికి రేరా అప్రూవ్డ్ ఉందా లేదా, దానికి అన్ని లిటికేషన్స్ ఉన్నాయా, ఒకవేళ లిటికేషన్స్ ఉంటే క్లియర్ చేశారా, ఒకవేళ మనం ఇప్పుడు ఫ్లాట్ కొంటే మనకి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇవన్నీ మీరు తెలుసుకున్నాకే ముందడుగు వేయాలి. సో నిన్న కాక మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత గతంలో మనకి 3-4 ఏళ్లలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కసారి మనం మాట్లాడదాం. ఒకసారి దాని గురించి, దాంట్లో జరిగిన మోసాల గురించి, బాధితులు ఏం చేశారు, ఎన్ని కోట్ల మోసం చేశారు, దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడదాము. సో ఫస్ట్ అయితే ప్రీ లాంచ్ స్కామ్. ఇది ఇలాంటి స్కామ్ కాదు, కృతికా బిల్డర్స్. సో కృతికా అనే పేరుతో ఈయన శ్రీకాంత్ ఒక మంచి పాంప్లెట్లు రెడీ చేయించారు, మంచి అడ్వర్టైజ్మెంట్లు చేయించారు. అసలు ఈ ప్లాట్ కొంటే ఈ ప్లాట్ కానీ లేకపోతే దీంట్లో ఫ్లాట్ ఉంటే కనుక ఇంకా అసలు సెటిల్డ్, ఇంకా మన జీవితం హాయిగా వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులన్నీ తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టి ఇన్వెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 30-40 మంది ఇన్వెస్ట్ చేశారు. ఈయన ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టగానే ఫస్ట్ ప్రీ లాంచ్ ఆఫర్ ఎలా పెడతారు, దీని నుంచి వీళ్ళు ఈ స్కామ్ ఎలా చేస్తారు అనేది మనం ఫస్ట్ ఇక్కడి నుంచి మాట్లాడదాం. ఇందాక మనం చెప్పుకున్నట్టే ఫస్ట్ పేపర్లో యాడ్ ఇవ్వడం దగ్గర నుంచి వస్తుంది, తర్వాత టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఈ మధ్యన సోషల్ మీడియాలో రీల్స్, మనకి ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఇతర మాధ్యమాలు ఏవైనా కానీ అవన్నీ చూస్తున్నప్పుడు మనకి సోషల్ మీడియాలో రియల్ ఎస్టేట్కి సంబంధించి యాడ్స్ వస్తూ ఉంటాయి. పలానా కంపెనీ ప్రీ లాంచ్ జరగబోతుంది, లేకపోతే పలానా కంపెనీ త్వరలో ఇన్ని ఫ్లాట్స్ అమ్మబోతున్నారు, ఆఫర్ ఉంది, సో మీరు ఇప్పుడు కొనుక్కుంటే మీకు చాలా ప్లస్ అవుతుంది అని చెప్పి, లేకపోతే మీకు బ్యాంక్ లోన్ 100% బ్యాంక్ లోన్ వస్తుంది, మీరు ₹1 ఇన్వెస్ట్ చేస్తే చాలు, మిగతాదంతా బ్యాంకే చూసుకుంటుందని చెప్పి ఇలాంటి బిల్డప్స్ అన్నీ ఇస్తారు. అవన్నీ చూసి ఎక్కడో ఒక చిన్న ఆశ పుడుతుంది, అరే మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది కదా, లేకపోతే అరే మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది కదా. ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఒకటి కష్టపడి సంపాదించి
లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఒక మధ్యతరగతి కుటుంబం అనుకోండి, ప్రతి ఒక్కరికి ఇల్లు అన్నది ఒక కళ. సో ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తున్నారు. ఒకవేళ ఇంట్లో ఒకరు పనిచేసినా కూడా ఏదైతే కష్టపడి సేవ్ చేసిన అమౌంట్ అంతా ఉంటుందో అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అలాగే ఇంట్లో ఇద్దరు కష్టపడిన డబ్బంతా తెచ్చి వీళ్ళ దగ్గర పెడతారు. వీళ్ళ దగ్గర ఎందుకు పెడతారు? వీళ్ళు ఆఫర్ పెట్టారు, ప్రీ లాంచ్ ఆఫర్. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఏంటి? ఇప్పుడు మేము మీకు ఒక ఇల్లు, ఒక కమ్యూనిటీ కడుతున్నాం. సపోజ్ చెప్పుకోవాలంటే మేము ఒక కమ్యూనిటీ కడుతున్నాం. దీంట్లో ఒక 500 ఫ్లాట్స్ ఉంటాయి, లేకపోతే 500 లేకపోతే 600 ప్లాట్స్ ఉంటాయి. 500 లేకపోతే 600 ఫ్లాట్స్ ఉంటాయి. సో ఈ ఫ్లాట్ మీరు ముందుగానే బుక్ చేసుకుంటే మీకు ₹1,00,00,000 ఫ్లాట్ అనుకోండి. సపోజ్ ఒక ₹1,00,00,000 ఫ్లాట్ లేకపోతే 1,50,00,000 ఫ్లాట్ మీకు ఇంతకే వస్తుంది. ఒక 10-15 లక్షలు లేకపోతే 20 లక్షలు తక్కువగా వస్తుంది. సో మేము ఒక 2.5 ఏళ్ల తర్వాత, హార్డ్లీ ఒక 3 ఏళ్ల తర్వాత ఆ ఫ్లాట్ మొత్తం అంతా చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తారు. సో ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో ఇన్వెస్ట్ చేస్తే ఇంక వీళ్ళకి ఫ్లాట్ ఉన్నట్టే ఒక 2-3 ఏళ్ల తర్వాత ఆ మొత్తం బిల్డర్ మొత్తం అంతా కట్టిన తర్వాత ఆ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాక్చువల్ ప్రాసెస్ ఇది. ఒక 3 ఏళ్ల గడువు తీసుకుంటారు, లేకపోతే 3 ఏళ్ళు కాస్త పొడిగించి 4 ఏళ్ళు అవుతుంది, లేకపోతే 3.5 ఏళ్ళు అవుతుంది. చివరికి ఆ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత వీళ్ళు ఇంటీరియర్ చేయించుకుని, లేకపోతే తర్వాత ప్రొసీజర్ అంతా ఓనర్స్ ఎవరైతే ఫ్లాట్ కొనుక్కుంటారో వాళ్ళు ప్రొసీజర్ చేయించుకుంటారు. ఇది యాక్చువల్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ప్రీ లాంచ్ ఆఫర్లో అమౌంట్ కట్టాలి అంటే, ఇప్పుడు మనకి ఒక 75 లక్షలకో లేకపోతే 80 లక్షలకో ఆఫర్లో ఫ్లాట్ వస్తుందంటే బ్యాంక్ లోన్కి వెళ్తాం. బ్యాంక్ లోన్కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ వాళ్ళు అప్రూవ్ చేసి మనకి లోన్ ఇస్తారు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోన్ కూడా మనం కట్టుకుంటూ రావాలి. సో అప్పటి నుంచే మనకి ఇల్లు కొనేసినట్టే అయిపోతుంది. ఇప్పుడు మనం కట్టిన ఇల్లు ఎలా కొనుక్కుంటామో ప్రీ లాంచ్ ఆఫర్లో కూడా అంతే. ఆఫర్ వస్తుంది, మనం ఇల్లు కొనేసుకుంటాం, బ్యాంక్ లోన్ వచ్చేస్తుంది, ఇంకా దాన్ని కట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. ఈ లోపు మనకి 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఫ్లాట్ అయిపోతుంది, హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక 20 లక్షలు లేకపోతే ప్రీ లాంచ్ ఆఫర్లో బుక్ చేసుకుని అమౌంట్ ఉంటుంది, టోకెన్ అమౌంట్ అని ఇంత ఉంటుంది, ఖచ్చితంగా ఒక 10 లక్షలు లేకపోతే 20 లక్షలు లేకపోతే 5 లక్షలు కట్టాలి. ఆ కట్టిన తర్వాత మన పేరు మీద ఇది ఫ్లాట్ బుక్ అయినట్టు. సో మనకి నచ్చిన బ్లాక్లో, మనకి నచ్చిన అంతస్తులో, ఫ్లోర్లో ఈ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అవన్నీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మనకి ఇలా కావాలంటే ప్రీ బుక్ చేసుకుంటారు ఖచ్చితంగా. అలా బుక్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ నుంచి మనకి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము, కట్టడం స్టార్ట్ చేసాము, ఫస్ట్ ఫ్లోర్ అయింది, సెకండ్ ఫ్లోర్ అయింది, థర్డ్ ఫ్లోర్ అయింది అన్న ఎప్పటికప్పుడు మనకి బిల్డర్స్ అప్డేట్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఒక్కొక్కసారి మనం వెళ్ళి చూసుకోవాలంటే వెళ్ళి చూసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అలాగే సేమ్ ఈ కృతికా డెవలపర్స్ అనే వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఒక 30-40 మంది వచ్చి టోకెన్ అమౌంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి స్టడీస్ అప్పుడు లేదు, అంటే వీళ్ళ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరు వెళ్ళి అడుగుతున్నారు, బయట వాళ్ళు అడుగుతున్నారు, చుట్టాలు వెళ్తున్నారు, ఆడవాళ్ళు వెళ్తున్నారు, అందరూ వెళ్ళినా కూడా ఇది 2020 నుంచి 2024 వరకు జరుగుతూనే ఉంది. అనేక మంది కేసులు పెట్టారు, ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నిన్న వీళ్ళ మీద ఏదైతే ఎఫ్ఐఆర్ బుక్ అయిందో దానికి సంబంధించి పోలీసులు ముందడుగు వేసి ఈ కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అదుపులోకి తీసుకున్నారు. సో ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు, విచారణ చేస్తారు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మొత్తుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఇస్తారు? ఎలా వస్తుంది డబ్బులు? విచారణ చేయాలి, కోర్టుకు వెళ్ళాలి, మహా అయితే జైలు శిక్ష పడుతుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ డబ్బులు, కష్టపడి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఒక దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నాము లేకపోతే ఇల్లు కొనుక్కుంటున్నామంటే ఖచ్చితంగా చూడవలసిన పాయింట్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగుంది, వాళ్ళ ఎమ్యూనిటీస్ బాగా ఇస్తున్నారు, ప్లేస్ బాగుంది, లేకపోతే సరౌండింగ్స్ బాగున్నాయి, లేకపోతే వీళ్ళు చెప్పే మాటలు బాగున్నాయి. ఒకవేళ మీరు ఒక ఎక్స్పోకి కానివ్వండి, లేకపోతే ఇలాంటి ప్రీ లాంచ్ అయినప్పుడు వీళ్ళ ఆఫీస్కి కానీ వెళ్తే ఎంత బాగా మాట్లాడతారంటే అసలు వీళ్ళంత మంచోళ్ళు భూప్రపంచం మీద ఎవరు ఉండరని అనుకుంటాం మనం ఖచ్చితంగా. సో అంత తీయగా మాట్లాడతారు. అలాంటి మాటని నమ్మకండి. ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన రేరా అప్రూవ్మెంట్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న లిటికేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అసలు ఈ బిల్డర్ కడుతున్న ఏవైతే ఉందో కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ ఎక్కడ కడుతున్నారు, ఆ సైట్ ఎవరిది, ఆ సైట్ అంటే ఆ స్థలం, ఆ ప్లాట్ ఎంతమంది పేరు మీద ఉంది, ఆ ప్లాట్ ఉన్న వ్యక్తికి అండ్ అలాగే ఈయన కడుతున్న వ్యక్తి బిల్డర్కి ఎలాంటి డీలింగ్స్ ఉన్నాయి, 50% డీలింగ్స్ ఉన్నాయా, అసలు ఎంతమంది ఇక్కడ మనతో పాటు కొనుక్కుంటున్నారు, ఇవన్నీ మీరు అప్రూవ్ చేసుకుని చూసుకున్న తర్వాత మాత్రమే డబ్బులు ఇచ్చి ముందుకు వెళ్ళాలి. కొన్ని ఉంటాయి, అన్ని ఇలా మోసాలు చేస్తాయని చెప్పం, కొన్ని మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి.
అవేంటంటే ఒకవేళ మీకు నచ్చి ప్రీ బుక్ చేసుకుని తర్వాత మీరు ఆలోచించుకుని, లేకపోతే మీకు అక్కడ కంఫర్ట్ లేదనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం రావచ్చు, తర్వాత మీరు ఏదైతే ప్రీ బుక్ చేసుకుంటారో ఆ అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తారు. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అన్నీ అనట్లేదు. కానీ ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీ డబ్బులు గోవిందా ఖచ్చితంగా. దీంతో పాటు ఈ 3-4 ఏళ్లలో ఇలాగా దారుణాతి దారుణమైన మోసాలు చేసిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం. ఒక నెల ముందు మీరు న్యూస్లో చూసుంటారు భారతీ బిల్డర్స్ చేసిన మోసం. 1-2 కాదు, భారతీ బిల్డర్స్ ఏకంగా కోంపల్లి ఏరియాలో ఒక ప్లాట్ చూపించి అద్భుతమైన ప్లేస్, అందరూ కొనుక్కోండి అని చెప్పి అద్భుతంగా అసలు వేరే లెవెల్ అడ్వర్టైజ్మెంట్ చేశారు. కొంతమంది అయితే సెలబ్రిటీస్ని పెట్టి చేస్తారు, అసలు వెళ్ళి ఇట్లా చిటికెలో డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తారు. కొంతమంది ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు. సో ఈ భారతీ బిల్డర్స్ ఏం చేసిందంటే కోంపల్లి అండ్ అలాగే ఇంకొన్ని ఏరియాల్లో వీళ్ళు ప్లాట్స్ ఉన్నాయి. ప్లాట్స్కి సంబంధించి కొన్ని వెంచర్స్ వేశారు. దాంట్లో కొన్ని ఫ్లాట్స్ కూడా కడతామని చెప్పారు, కొన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దీంట్లో ఏకంగా 395 మంది ఇన్వెస్ట్ చేశారు. అంటే దాదాపు 60 కోట్ల వరకు ఈ భారతీ బిల్డర్స్ అందరికీ కూడా టోపీ పెట్టింది. వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి మొత్తుకుంటున్నారు. సో ఈ భారతీ బిల్డర్సే కాదు, భారతీ బిల్డర్స్తో పాటు చాలా ఉన్నాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శుభోదయం డెవలపర్స్. వీళ్ళు కూడా అదే, వీళ్ళ టార్గెట్ ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు. సో బేసిక్గా మధ్యతరగతి కుటుంబాలు ఏంటంటే కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేయలేరు. అప్ టు 75 lakhs 80 lakhs లోపే వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఈ కొన్ని కంపెనీలు టార్గెట్ చేసి ప్రీ లాంచో లేకపోతే ప్రీ బుక్ చేసుకోండినో లేకపోతే ఇంకొకటనో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి టోకెన్ అమౌంట్ తీసేసుకుంటారు. తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సమాధానం ఉండదు. మళ్ళీ వీళ్ళ ఇంటికి వెళ్ళి లేకపోతే వీళ్ళ ఆఫీసులకు వెళ్ళి వీళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేసినా కూడా ఆ డబ్బులు వెనక్కి రాని పరిస్థితి. సో ఇది కూడా శుభోదయం కూడా యాదగిరిగుట్ట అండ్ అలాగే 7 కోట్లు, ఏకంగా 7 కోట్లు టోపీ పెట్టింది శుభోదయం. దీంట్లో ప్రతిష్ట ఉంది అండ్ మెయిన్ జిఎస్ఆర్ ఇన్ఫ్రా. సో ఇప్పుడు భారతీ బిల్డర్స్ కానివ్వండి, శుభోదయం కానివ్వండి, ప్రతిష్ట కానివ్వండి, జిఎస్ఆర్ ఇన్ఫ్రా, మెయిన్ ఆర్జే డెవలపర్స్. ఈ ఆర్జే డెవలపర్స్ 1 కోటి 2 కోట్లు కాదు, మహా అయితే 10 కోట్లు, ఇంకంతకన్నా అయితే ఒక 30-40 కోట్లు, అంతకన్నా అయితే 100 కోట్లు. ఆర్జే డెవలపర్స్ ఏకంగా 150 కోట్లు మోసం చేసింది జనాలు. సో వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, దానికి సంబంధించిన ఫోన్లు ఎత్తరు, దానికి సంబంధించి వాళ్ళు ఒక అప్డేట్ ఇవ్వరు, ఒక నోటిఫికేషన్ ఇవ్వరు, ఏది ఉండదు. ఈ ఆర్జే డెవలపర్స్ బాధితుల గోల అసలు వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆవేదన అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. అంత ఘోరమైన స్థితిలో రోడ్డు మీదకి వచ్చి కూర్చుని వాళ్ళు అడుక్కుంటున్న పరిస్థితి. మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మేము ఇన్వెస్ట్ చేయం, మాకు మీరేమి ఇవ్వద్దు, మాకు వడ్డీలు వద్దు, ఏం వద్దు, మా డబ్బులు మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి తల పట్టుకుని మొత్తుకుంటున్న పరిస్థితి. కానీ వీళ్ళందరూ దీంట్లో కొన్ని వేల మంది ఇన్వెస్ట్ చేశారు, దీంట్లో కొన్ని వేల కోట్లు దోపిడీ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఒక ప్రీ లాంచ్ పెడుతున్నారు అంటే దాంట్లో మీరు ప్రీ బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మొదట వాళ్ళు డీటెయిల్స్ కనుక్కోండి, వాళ్ళు ఇంతకుముందు ఏమేం ప్రాజెక్ట్స్ చేశారు. సో ఎవరైనా ప్రీ లాంచ్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత పేపర్లో యాడ్స్ ఇస్తారు, సోషల్ మీడియాలో యాడ్స్ వస్తాయి, అన్నింటిలో మీకు మెసేజెస్ వస్తాయి, కొన్ని చోట్ల ఎక్స్పోజ్ జరుగుతాయి. సో మీరు ఖచ్చితంగా మంచి ప్రాజెక్ట్ కావాలంటే కొన్ని ఎక్స్పోజ్ జరుగుతూ ఉంటాయి కొన్ని ప్లేసెస్లో. అంటే అందరూ అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కలిపి ఒక దగ్గరకు వచ్చి అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ పెడతారు. అలాంటి ఎక్స్పోజ్ని విజిట్ చేయండి. ఏది అప్రూవ్డ్ ఉంది, ఏది రేరా అప్రూవ్డ్ ఉంది, ఏవి లిటికేషన్స్ ఉన్నాయి, ఏవి ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు బిల్డర్సే కడుతుంటే ఆ బిల్డర్స్ కడుతున్న సైట్ ఎవరిది, ఆ సైట్ ఎవరి పేరు మీద ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, వాళ్ళు ఓకే అన్నారా, సో వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు, బిల్డర్ ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నాడు, సో వీళ్ళు ఎలా మాట్లాడుకుని మనకి అప్రూవల్ ఇచ్చారు. సో ఒకవేళ మన అప్రూవల్ ఇచ్చినా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, సర్టిఫికెట్స్ ఏ ఉన్నా కూడా అన్నీ చాలా క్లియర్గా కనుక్కొని ముందుకెళ్ళండి. సో ఎక్కడో యాడ్ చూసామనో లేకపోతే ఎవరో చెప్పారనో ఎవరో సజెస్ట్ చేస్తారనో మాత్రం గుడ్డిగా నమ్మి ముందుకెళ్ళిపోయి ఇలాంటి ఫేక్ కంపెనీస్లో మీరు డబ్బులు పెడితే మాత్రం ఆ డబ్బులు వెనక్కి రావడం కష్టం.